హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం వచ్చేసి పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో డే 16లో ఉన్నాము. అండ్ ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది, సో కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే స్వాపింగ్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. అంటే ఏం లేదండి, మనం డే బిఫోర్ ఎస్టర్డే ఏం చూసామంటే స్వాపింగ్ నెంబర్స్ చూసాము బై యూజింగ్ టెంపరీ వేరియబుల్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రాంలో ఏంటంటే థర్డ్ వేరియబుల్ లేకుండా ఓన్లీ 2 వేరియబుల్స్ యూజ్ చేసి నెంబర్ని స్వాప్ చేస్తామన్నమాట. అంటే ఏ వాల్యూ బి అవుతుంది, బీకి ఇచ్చిన ఇన్పుట్ అనేది ఏకి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్ని చూసుకున్నట్లయితే దానికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం యాజ్ యూజువల్గా తీసుకున్న పైథాన్ ప్రోగ్రామైజ్ ఆన్లైన్ కంపైలర్ని ఓపెన్ చేసుకుంటున్నాము. అందులో మన క్వశ్చన్ని కమెంట్ సెషన్లో ఇచ్చుకున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ ఇన్పుట్ ఇస్తున్నాము, ఏ ఈక్వల్స్ టు సమ్ ర్యాండమ్ నెంబర్. అట్ ద సేమ్ టైం బి ఈక్వల్స్ టు సమ్ ర్యాండమ్ నెంబర్ ఇచ్చామండి. ఏ 5 తీసుకున్నాము అండ్ బి వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాము. ఇది వచ్చేసి ఈ ప్రోగ్రాంలో మనం నార్మల్గా ఏ ప్లస్ బి ఏ మైనస్ బితోనే నెంబర్స్ అనేవి స్వాప్ అయిపోతాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అండ్ b ఈక్వల్స్ టు a మైనస్ b. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ వచ్చేసి మనం ఏమని ఇస్తామంటే a ఈక్వల్స్ టు a మైనస్ b. సో ఈ 3 లైన్స్తో ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే 2 నెంబర్స్ అనేవి స్వాప్ అవుతాయి వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఈక్వల్స్ టు 5 తీసుకున్నాము అండ్ బి ఈక్వల్స్ టు 10 తీసుకున్నాము. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే 15 అవుతుంది ఏ వాల్యూ. అండ్ బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అంటే ఏ వాల్యూ ఎంత అండి 15 వచ్చింది అండ్ మైనస్ బి 10, బి వాల్యూ 5 అయింది. అండ్ ఏ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత అండి మనకు ఉంది 15 అండ్ బి వాల్యూ ఎంత వచ్చిందండి మనకి 5 వచ్చింది. సో 15 మైనస్ 10 ఏమవుతుందండి, 15 మైనస్ 5 ఏమవుతుందండి 10 అవుతుంది. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లాస్ట్లో వచ్చేసి మనం ప్రోగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది అటాచ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ వాల్యూ 34 అండ్ బి వాల్యూ 78 ఇచ్చాము. చూసుకున్నట్లయితే 78, 34 వాల్యూస్ అనేవి చేంజ్ అని ఇంకా ఈజీగా అర్థం అవటం కోసం మనం ఏ బి అని ప్రింట్ చేసుకున్నాము. చూడండి ప్రింట్ స్టేట్మెంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తాము. రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది యాజ్ యూజువల్గానే వస్తుంది. కాకపోతే రీడబిలిటీ కోసం ఏంటంటే మనం ఏబి అని ఇచ్చాము. అక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ కామా ఇవ్వాలి, సో అందుకని ఎర్రర్ వచ్చింది. వన్స్ కామా ఇచ్చేస్తే ఎర్రర్ అనేది రెక్టిఫై అవుతుంది. చూడండి ఏ వాల్యూ ఎంటర్ చేసాం అండ్ అట్ ద సేమ్ టైం బి వాల్యూ చూసుకున్నట్లయితే 2 స్వాప్ అయ్యి అవుట్పుట్ వచ్చిందండి. దట్స్ ఇట్ అండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. అండ్ ఇనీషియల్గా ఏ ఈక్వల్స్ టు 5 బి ఈక్వల్స్ టు 10 ఇచ్చాము. ఏ ప్లస్ బి చేసుకుంటే మనకి ఏ వాల్యూ 15 అయింది అండ్ ఏ మైనస్ బి చేసుకుంటే బి వాల్యూ మనకి 5 వచ్చింది. అండ్ ఏ మైనస్ బి చేస్తేనేమో మనకి ఏ వాల్యూ 10 వచ్చింది. ఇనీషియల్గా మనకి ఫస్ట్ ఏ ప్లస్ బి చేసుకున్నప్పుడు ఏ వాల్యూ 15 ఉందండి. దట్స్ ఇట్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము. And thank you. Please subscribe the channel and share among with your friends. Thank you.